మనకి సమాధానం ప్రసాద్ గారు. సార్ నమస్కారం. ప్రసాద్ గారు సార్ చెప్పండి సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ. అంకంరావు గారు అంటే కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు దీంట్లో. అంటే ప్రభుత్వం ఎందుకు ఇంకా మంచి ప్రభుత్వం అనిపించుకోవాలనుకుంటుందా, మెతక ప్రభుత్వం లాగా అట్లా ఉంటుందా, ఎందుకు చర్యలు ఉండట్లేవు అనేది ఒకటి. తర్వాత ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం, ఏదైతే సభాపతిని కూడా మొన్న కొంచెం ఆ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడినటువంటి అంశం, అట్లాగే ఈ జోగి రమేష్ ఇష్యూ ఏదైతే దీంట్లో అంతా ఆయనే అని చెప్పేసి ఇప్పుడు జనార్దన్ రావు వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. మరి చేయించింది ఎవరు ఈ లిక్కర్ ఇష్యూకి సంబంధించి? ఈ మూడు అంశాలు ఏం చెప్తారు సార్? క్రిస్టల్ క్లియర్గా జనార్దన్ రావు పూసగుచ్చినట్టు నిన్న సెట్ ముందర, అంతకుముందు సెల్ఫీ వీడియో అయితే ఏమి, రికార్డెడ్ వీడియో అయితే ఏమి, దాంట్లో క్రిస్టల్ క్లియర్గా చెప్పేశాడు. దీని వెనకాల మొత్తం ఆది అంతం మొత్తం కూడా జోగి రమేషేను. జోగి రమేషే మాకి చీప్ లిక్కర్ తయారు చేయమని చెప్పింది. దీనికి పెట్టుబడులంతా కూడా జోగి రమేషే పెట్టాడు. పైగా ఆశ్చర్యకరంగా ఎట్లా చీప్ లిక్కర్ తయారు చేయాలని మాకు ట్రైనింగ్ కూడా ఇప్పించాడు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఎక్కడ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలోను, అదేదో ఆఫ్రికా దేశంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. చీప్ లిక్కర్ తయారు చేయడానికి ఒక విశ్వవిద్యాలయం పెట్టి ఆ విశ్వవిద్యాలయంలో చీప్ లిక్కర్ ఎట్లా తయారు చేయాలని నేర్పించింది కూడా ఆయనే అని చెప్పాడు. మీకు తెలుసో లేదో, తిరుపతి దగ్గర రేణిగుంట అనే ఊర్లో కలినరీ యూనివర్సిటీ అని ఉంటుంది. కలినరీ యూనివర్సిటీ, దాన్ని తెలుగులో పాకశాస్త్ర విశ్వవిద్యాలయం అంటారు. వంటలు ఎలా చేయాలి, ఏ వంట ఎట్లా చేయాలి అనే దానికి ఒక యూనివర్సిటీ పెట్టున్నారు తిరుపతి రేణిగుంటలో. అట్లా వీళ్ళు ఆఫ్రికాలో చీప్ లిక్కర్ ఎలా తయారు చేయాలని ఒక యూనివర్సిటీ పెట్టి ఆఫ్రికాలో, అక్కడ ఈ జనార్దన్ రావుని వీళ్ళని ట్రైనింగ్ పంపించి అక్కడ నుండి తీసుకొచ్చింది కూడా ఆయనే, జోగే అని చెప్పాడు. ఇంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు, మా జోగి రమేష్ నోట్లు ఏలు పెడితే కొరకలేనాడు, చాలా అమాయకుడు. జోగి రమేష్ అమాయకుడా? ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి పైన కత్తులు కటార్లు తీసుకునేసి తన తొట్టి గ్యాంగ్ వేసుకుని దాడి చేయడానికి పోయినాడు. ఆయన అమాయకుడా? నిన్న పోని తప్పు చేశాడు. ఇప్పుడు మేము ఒక విషయం చెప్తున్నాం సార్ ఈ చర్చ ద్వారా, మా పార్టీ అభ్యర్థి జయచంద్ర రెడ్డి తప్పు చేశాడో లేదో తెలియదు ప్రపంచానికి. ఆరోపణలు అయితే వచ్చింది తప్పు చేశాడని. మరుక్షణం ఆలోచించుకుని సస్పెండ్ చేశాడు భారేష్ను. నిర్దేశిత్వాన్ని నిరూపించుకున్నాం. ఉన్నా తప్పు చేస్తే మా జయచంద్ర రెడ్డి తప్పు చేస్తే తప్పే, దాంట్లో రెండో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అయినా మా దృష్టిలో అయినా జయచంద్రారెడ్డి తప్పు చేస్తే తప్పేను. మేము వెనకేసుకు రావటం లేదు. జయచంద్ర రెడ్డి మాకేం ఆకాశం నూడు పడినోడు ఏం కాదు. మా పార్టీ నేను తన భుజస్కంధాల పైన ఇట్లా మోసినోడు అసలు కాదు. అది వదిలిపెట్టేసి నీ జోగి రమేష్ తప్పు చేసినాడనేసి జనార్దన్ రావు క్రిస్టల్ క్లియర్ చెప్తా ఉంటే, జోగి రమేష్ ని దండించేది పోయేసి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన వెనకేసుకొస్తున్నాడు. ఆయన మేము వేధిస్తున్నామంట. మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చే డౌట్లన్నీ ఎట్లా డౌట్లు వస్తున్నాయంటే, జనార్దన్ రావు ఫోన్ పోగొట్టేసినాడు, మరి ఆ వాట్సాప్ చాటింగ్స్ ఎట్లా బయట వచ్చిందని. నువ్వు ఫోన్ బంగాళాఖాతంలో వేసేసినా గానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని, ఇప్పుడు గూగుల్ ఉంది కదా, దాన్ని యూజ్ చేస్తే నీ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని రిట్రీవ్ చేయొచ్చు. ప్రసాద్ గారు గూగుల్ పేరు ఎత్తగానే పాపం అతను కడుపు మంట, గూగుల్ పేరు ఎత్తే అతను కడుపు మంట ఉలికి పడుతున్నాడు. ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, చాలా అదేదో మురుకులు దీపినట్టు చేతులు ఎట్లా, అదేముంది ఆ డేటాకి కొద్దిగా మైండ్ అప్లై చేస్తే ఎట్లా మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోతున్నారు. డేటాకి కొద్దిగా మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోతుంది. దీనికి ఏదో వీళ్ళు ఏదో గూగుల్ తెచ్చేసినాం అది తెచ్చేసినాం అని చెప్పి ఊరికి డబ్బా కొడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటున్నాడు. మేము కూడా అదే చేసి ఉండేది. ఆ డేటాకి కొద్దిగా మైండ్ అప్లై చేసినా మొత్తం వాట్సాప్ చాటింగ్స్ అంతా వచ్చేసింది వెనక్కి. దాన్ని ఏం చేద్దాం చెప్పు. అంతే, డేటాకి కొద్దిగా మైండ్ అప్లై చేసినాం అట్లా ఇట్లా చేసేటప్పటికి మొత్తం వాట్సాప్ చాటింగ్స్, నీకి జోగి రమేష్ కి జనార్దన్ రావుకి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్స్ అన్ని రిట్రీవ్ అయింది. ఇట్లాంటిది ఏదో ఉంటుందనేనా ఆయన ఫోన్ వాడంది? ఇప్పుడు
ఫోన్ అదే మన సిబిఐ ఇది విదేశాలకు పోయినప్పుడు కూడా ఫోన్ నెంబర్ ఇవ్వకుండా తురుమన్నావు, దానిపైన పిటిషన్ వేసినది జరుగుతా ఉంది. ఉం? ఇప్పుడు దొంగకే ఇన్ని తెలివితేటలు ఉన్నప్పుడు నేర పరిశోధనలో ఎక్స్పీరియన్స్ ఉన్న పోలీసులకి ఎంత తెలివితేటలు ఉంటాయి చెప్పండి. ఉం? కాబట్టి సార్ దీంట్లో అదే అంటున్నాను, వీళ్ళకి ఏంటంటే ఎవరైతే సీరియస్ గా విచారణ చేస్తున్నారో వాళ్ళ పైన నేరాన్ని వాళ్ళకు కూడా ఆపాదించి వాళ్ళని డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉంటారు. ఇప్పుడు దీంట్లో కూడా Yes. సిట్ అధికారికి